భవానీ, దీన్ని పిచ్చి అంటారమ్మా, పిచ్చి పిచ్చి ప్రేమ అంటారు దీన్నే. అది కాదు భవానీ. పడుకో శివగామి, ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకోవచ్చు. లేదు లేదు, నేను ఇప్పుడే రామ్ కుమార్ గారితో మాట్లాడాలి. ఇప్పుడా? ఆయనకి ఫోన్ చేసి మంచి మ్యాచెస్ చూడమని చెప్తాను. అది రేపు పొద్దునే చెప్పొచ్చు కదా. లేదు లేదు, ఇప్పుడే చెప్పాలి. అబ్బా, ఊరంతా లేపి చెప్పు. ఇదిగో నువ్వు పడుకో, నువ్వు మాట్లాడుకో. హలో రామ్ కుమార్ గారు, గుడ్ న్యూస్ ఏంటంటే శిశిర పెళ్లికి ఒప్పుకుంది. అవునా మేడం? అవును, మీరు తొందరగా మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేసేయండి. పాపం రామ్ కుమార్, నువ్వేదో పెళ్లికి ఒప్పుకుంది అని సంబరపడుతున్నావు గాని నాకు తెలిసి శిశిర ఏదో ఒక ఫిట్టింగ్ పెడుతుంది. అదేంటి అర్జున్, అది ఆలోచిస్తాను అందంటేనే గొప్ప విషయం. అంతకు మించి ఇంకేం కావాలి? మారుతుంది, యూ డోంట్ వరీ. ఏ శిశిరా, నేను నీతో నిన్న మాట్లాడాను కదా మ్యాచెస్ గురించి. కొన్ని ప్రొఫైల్స్ ని సెలెక్ట్ చేశాను, ఒకసారి చూస్తావా? శివగామి, ఈ ప్రొఫైల్స్ వెరిఫై చేయడాలు ఏం అవసరం లేదు. వాళ్లతో ముందు నేను మాట్లాడాలి. మాట్లాడు, ఎవరొద్దన్నారు? నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అప్పుడే నా పెళ్లి గురించి ఆలోచిస్తాను. పర్వాలేదు, చెప్పు శిశిరా. నేను పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి 6 నెలల కంటే ఎక్కువ వ్యాలిడిటీ ఉండకూడదు. ఆరు నెలల తర్వాత విడాకులు తీసుకుంటాం. వాట్? ఎస్, ఇట్స్ అ కండిషనల్ మ్యారేజ్. అతను జస్ట్ లీగల్గా మాత్రమే నన్ను పెళ్లి చేసుకుంటాడు. ఆస్తి నా చేతికి వచ్చాక అతనెవరో నేనెవరో. శిశిరా, ఇది కరెక్ట్ కాదు. నీకు నేను పెళ్లి చేసుకోవడం కావాలి, నాకు నా ఆస్తి రావడం కావాలి. దీన్ని మించిన ఆప్షన్ చాయిస్ నాకైతే ఇంకేం కనిపించడం లేదు. ఏంటి పెళ్ళంటే అంత తేలిగ్గా తీసుకుంటున్నావు? దిస్ ఇస్ అన్ఫేర్ శిశిరా. అందుకే ఈ కండిషన్స్కి ఒప్పుకునేవారైతే నాకు ఓకే, లేదంటే నేను పెళ్లి చేసుకోను. పెళ్లికి ముందే నాకు అగ్రిమెంట్ రాయాలి. ఈ కండిషన్స్ అన్నింటినీ కలిపి సంతకం చేయాలి. అబ్బాయి వాళ్ళెవ్వరికీ ఇది ఇష్టం ఉండదు. నాకు కూడా ఇలా ఇష్టం లేదు. రెగ్యులర్ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి నాకు అవసరం లేదు. ఎందుకు ఇలా తయారయ్యావు శిశిరా? ఇలా అయితే సంబంధాలు వెతకడమే కష్టం. అందుకే ముందే చెప్పండి, కన్విన్స్ చేసుకోండి, వాళ్ళని ఒప్పించి నన్ను మెప్పించండి. ఓకే శిశిరా? కూర్చో కూర్చో అర్జున్, కూర్చో. నేను ముందే చెప్పాను కదా ఏదో ఫిట్టింగ్ ఉంటుందని. ఇంతకు మించి ఫిట్టింగ్ ఇంకేముంటుంది చెప్పు? సరే, ఓకే. ఏమైందన్నా? నిహారిక ఫోన్ చేసింది. శిశిర పెళ్లికి ఒప్పుకుందంట. మంచిదే కదన్నా. కానీ పెళ్లికి ఒప్పుకుంటే ఎవరిని పెళ్లి చేసుకుంటుందనే క్లారిటీ తనకింకా రాలేదు. మరిప్పుడేం చేయాలి? అదే ఆలోచిస్తున్నాను. తన మనసు మార్చాలి, లేకపోతే చేజారిపోతుంది. ఇప్పటి వరకు ఇండైరెక్ట్ గా మాట్లాడి డ్రామా ఆడా. ఇప్పుడు డైరెక్ట్ గా రంగంలోకి దిగాలి. హలో
మీకోసం వచ్చిన పెళ్లి కొడుకు మిస్ అయ్యాడనే భయం కొంచెం కూడా లేదు, కనీసం బెంగ కూడా లేదు. అవతల పక్క అతని ఫ్యామిలీ అతనేమయ్యాడో తెలియక సఫర్ అవుతున్నారు. ఆఫీసర్, అతనేమయ్యాడో నాకు తెలీదు. మీకప్పుడే చెప్పాను ఈ విషయంతో నాకెలాంటి సంబంధం లేదు అని. అతను మమ్మల్ని కలవలేదు అని. మరి మీరు మాత్రం వేరే సంబంధాలు చూసుకుంటున్నారా? వాట్ డు యు మీన్? మేం సంబంధాలు చూసుకుంటే మీకేంటి సమస్య? అయితే ఇలా వచ్చిన పెళ్లి కొడుకుల్ని మాయం చేయడానికి ప్లాన్ చేస్తున్నారా ఏంటి? చూడండి మిస్టర్, మీ టార్చరు మితిమీరిపోతుంది. లేదని చెప్పినా కాదని చెప్పినా మీరు మా వెంటపడి వేధిస్తూనే ఉన్నారు. అవును, ఎందుకంటే మీరు పదే పదే తప్పులు చేస్తూనే ఉన్నారు కాబట్టి తప్పడం లేదు. నీతిని న్యాయాన్ని రక్షించాల్సిన బాధ్యత నా మీదుంది. న్యాయాన్ని రక్షించే వాళ్ళైతే ఇలా ప్రవర్తించరు. మర్యాదగా చెప్పండి, అతన్నేం చేశారు? నాకు తెలీదు. మీరు చేయాల్సింది మీరు చేసుకోండి. నన్ను పదే పదే డిస్టర్బ్ చేయకండి. దీనికి పొగరు బాగా ఎక్కువైంది. ఏం చేస్తాడో నేను చూస్తాను. అది ఏంటి, కాల్ చేసి కట్ చేశాడు? ఎవరికన్నా? శిశిరా, ఓ, మరెందుకు కట్ చేసావు? ఇదొక ట్రయల్ రన్ అంతే. ఓ, ఎవరన్నా? శిశిరా. ఓ, హలో. హలో, ఏంటి కాల్ చేశారు? నేనా? ఆ, ఇప్పుడే కాల్ వచ్చింది కదా. అవునా, నేను చేయలేదే. చేయకుండానే నాకు కాల్ వస్తుందా? బై మిస్టేక్ డైల్ అయ్యి వచ్చి ఉంటుంది. అవునా? మేబీ చేయి టచ్ అయ్యి వచ్చినట్టుంది. ఐఎమ్ సారీ. ఏంటన్నా ఇదంతా కావాలనే కదా టీనేజ్ కుర్రాడ్లా ఆడుకుంటున్నావు? ఆ? చూస్తుండి మళ్ళీ కాల్ వస్తుంది. రాదేమో అన్నా. లేదు, వస్తుంది. ఏమో అన్నా, నాకు డౌటే. ఎందుకంటే తన క్యారెక్టర్ అలాంటిది మరి. చూస్తూ ఉండు. హలో. ఏంటి కాల్ కట్ చేశారు? అదో పొరపాటున వచ్చింది కదా, మాట్లాడడానికి ఏముందని. ఏమైనా చెప్పాల్సింది ఉందా? మీరే ఏదైనా చెప్పండి. నా దగ్గరే ఉంది. ఏముంటుంది? మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అదే ఏ విషయంలో? అదే ప్రేమ పెళ్లి విషయంలో. ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఓకే, ఆలోచించండి. మీ లైఫ్ మీ ఇష్టం. ఇట్స్ యువర్ చాయిస్. ఇప్పుడేమవుతుందన్నా? ఆలోచిస్తుంది. ప్రేమ పెళ్లి గురించా? కాదు, నా గురించి.